కొన్ని సందర్భాల్లో మనం చాలా దారుణంగా మోసపోతూ ఉంటాం. అప్పుడు మోసపోకముందు ఉన్నటువంటి మాటలు కానీ, ఆలోచనలు కానీ, మనం మోసపోయాక వచ్చే మాటలు, ఆలోచనలు చాలా వింతగా, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అర్రే, నాకు ఆ విషయం తెలిసుంటే అసలు నేను ఆ స్టెప్ తీసుకునేవాడినే కాదు కదా, ఆ డెసిషన్ తీసుకునే వ్యక్తినే కాదు కదా, నేను అతన్ని చాలా నమ్మాను, నన్ను ఎంత మోసం చేస్తారా, ఒక మనిషిని నమ్మితే ఎలా ఉంటుందో నాకు మంచి గుణపాఠం చెప్పారు. ఇలా మనం చాలా సందర్భాల్లో మోసపోతూ ఉంటామండి. కొంతమంది బ్రదర్స్ కూడా, సిస్టర్స్ కూడా ఎలా ఉంటారంటే, ఎవరో ఒక అబ్బాయి చేతిలోనో ఒక అమ్మాయి చేతిలోనో మోసపోయారు కాబట్టి ఇంకా మిగిలిన అబ్బాయిలందరూ అలాంటి వారే, మిగిలిన అమ్మాయిలందరూ అలాంటి వారే అని మాట్లాడడం అనేది మనం జనరల్గా వింటూ ఉంటాం. కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, కారణాలు ఏంటని మనం ఆలోచిస్తే ఇవే కాదండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి విషయంలోనే కాదులే, కానీ ఈవెన్ మనీ విషయంలో కూడా, లేదంటే మాట సహాయం చేసే విషయంలో కూడా మోసపోతూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ప్రియులారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూద్దామండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. తర్వాత జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. అంటే రాబోయే కీడుని ఎవరు బాగా గుర్తించగలరయ్యా అంటే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు గుర్తించగలరు. మనం అనుకుంటాం, నేను చాలా తెలివైనటువంటి వ్యక్తిని అండి, ఎవరి దగ్గర నేను అలా మోసపోలేదండి. ఇక్కడ ఎందుకు మోసపోయానంటే మనకున్నటువంటి జ్ఞానము కానీ, మనకున్నటువంటి తెలివితేటలు కానీ అప్ టు సెర్టెన్ కొన్ని లెవెల్స్ వరకు మాత్రమే మనకు ఉంటుందండి. దాన్ని బహుశా నాకు తెలిసి ఐక్యూస్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. కానీ మన లెవెల్స్ అనేవి, మన యొక్క థింకింగ్ లెవెల్ అనేది బ్రాడ్గా ఉండాలన్నా, జరగబోయే సిచ్యువేషన్ని, జరగబోయే ప్రమాదాన్ని గుర్తించగలగాలన్నా కానీ మనకి జ్ఞానం ఉండాలి. అది మనుషుల జ్ఞానం కాదు, ఒక మనిషి దగ్గర నేర్చుకునే అనుభవ జ్ఞానం కాదులే, కానీ ప్రియులారా, దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానము, దేవుని జ్ఞానం మనకు ఉండాలి. అందుకే మనం గమనించవచ్చు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నాయని మనకు ఉంటుందండి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉంటారో, అనగా ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే మన ఆలోచన, మన మాటలు, మన తలంపులు, మన యాక్టివిటీస్, మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మూమెంట్ కూడా వాక్యానుసారంగా మనం వేయగలుగుతామో, అప్పుడు తప్పకుండా మనం రాబోయే కీడుని మనం వెంటనే గుర్తించగలం. ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మనిషి మనల్ని ముంచడం కొరకు ప్రయత్నిస్తున్నారా, లేదంటే మనకి మేలు చేయడం కొరకు వస్తున్నారా, లేదంటే మనకి కీడు చేయడం కొరకు వస్తున్నారా, లేదంటే మన కుటుంబానికి ఆపద కలిగించే వ్యక్తి, లేదంటే అతను ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అని మనం గుర్తించగలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆ సందర్భానికి మనం గుర్తించలేకపోయినా కానీ జరగబోయే ప్రమాదాన్ని మాత్రం మనం గుర్తించగలం. అందుకే చెప్తున్నారు దేవుడు, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. అయితే అది ఈ భూమి మీద జరుగుతున్నటువంటి కీడు గురించి మాత్రమే కాదులే, కానీ ప్రియులారా, మన ప్రతి ఒక్కరికి ముంచినటువంటి కీడు, ప్రతి ఒక్కరికి ముంచిన ప్రమాదం, ఒక ఆపద ఉంది. అదేంటంటే నండి, నరకం. మరి జ్ఞానం గలవాడు అంటే యేసుక్రీస్తు కలిగినటువంటి వ్యక్తి 100కి 200% నరకాన్ని తప్పించుకుంటారు. భయపడి కీడు నుండి తొలుగును. కానీ కింద మనం గమనించవచ్చు, అవివేకులు లేదంటే వివేకహీనులు, వివేక శూన్యులు ఏం చేస్తారయ్యా అంటే నిర్భయంగా తిరుగుతారు. నరకమా, అది ఎక్కడ ఉంది, నువ్వు చూసావా, నేను చూశానా అని మూర్ఖపు మాటలు మాట్లాడుతూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ నిర్భయంగా, భయం లేకుండా తిరుగుతూ ఉంటారు. జ్ఞానం గలవారు దేవునికి భయపడి ఏం చేస్తారయ్యా అంటే జరగబోయే ఆ కీడు నుంచి, జరగబోయే ఆ ఆపద నుంచి తప్పించుకుంటారు. కనుక మనం అందరం కూడా జ్ఞానం కలిగిన వ్యక్తులుగా ఈ భూమి మీద జరగబోయే ప్రమాదాలను గుర్తించి వాటి నుంచి తప్పించుకుంటూ, వాటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఆలోచించి నరకం నుంచి కూడా తప్పించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ మాటలు మీ అందరూ హృదయాల నీరు కట్టి ఫలింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి తండ్రి, దయగలిగినటువంటి దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతున్నటువంటి మా తండ్రి, మీకు చిత్త ప్రకారంగా తండ్రి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి, ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, జ్ఞానం కలిగి మేము ప్రవర్తించి మీ యొక్క చిత్త ప్రకారంగా నడుచుకుంటూ అనేకమైన ఆపదల నుంచి తప్పించుకుంటూ మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో కురిగిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, నమ్మకంగా యథార్థంగా మీకు పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా,
మరి జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచయాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.